is Gayatri. Welcome to ET Exclusive. ఇండస్ట్రీ మనుగడ భారీ బడ్జెట్ సినిమాలతోనేనా? 100 కోట్ల బడ్జెట్, వందల కోట్ల వసూళ్లు పరిశ్రమని ముందుకు నడిపిస్తాయా? వెండి తెర కలకలలాడాలంటే పెద్ద సినిమాలే సరిపోతాయా అంటే అస్సలు కాదంటున్నారు ఈ జనరేషన్ మేకర్స్. సరైన కథ ఉంటే చిన్న సినిమాలే వండర్స్ క్రియేట్ చేస్తాయని ప్రూవ్ చేస్తున్నారు. అందుకే అప్కమింగ్ లిస్ట్లోనూ అలాంటి సినిమాలు చాలానే ఊరిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాల హడావిడి ఎంతున్నా ఇండస్ట్రీని బతికించేది మాత్రం చిన్న సినిమాలే. థియేటర్లు కళకళలాడాలన్నా, నిర్మాతల జేబులు గలగలలాడాలన్నా చిన్న సినిమాలతోనే సాధ్యం. అందుకే బిగ్ బడ్జెట్ సినిమాలు లైన్లో ఉన్నా ప్యారలల్ గా చిన్న సినిమాల మీద కూడా కాన్సంట్రేట్ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ముఖ్యంగా నేటివ్ కంటెంట్ తో చేస్తున్న దేత్తడి లాంటి ప్రయోగాలు మరింత హైప్ పెంచేస్తున్నాయి. రీసెంట్ టైమ్స్ లో భారీ చిత్రాలు సాధించిన విజయాల కంటే చిన్న సినిమాలు చేసిన మ్యాజిక్లే ఎక్కువగా వర్కౌట్ అయ్యాయి. తక్కువ ఖర్చుతో తెరకెక్కి ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకొస్తున్న సినిమాలు నిర్మాతల జేబులు నింపడంతో పాటు థియేటర్స్ దగ్గర సందడి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. చిన్న సినిమాలు ఘన విజయాన్ని సాధిస్తూ ఉండడంతో భారీ చిత్రాలతో బిజీగా ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌస్లన్నీ ఇప్పుడు ఆ సినిమాలతో పాటు ప్యారలల్ గా చిన్న సినిమాలు కూడా తెరకెక్కిస్తున్నాయి. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంతో పాటుగా ఈ జనరేషన్ కి కనెక్ట్ అయ్యే డిఫరెంట్ స్టోరీస్ తో బిగ్ హిట్స్ ఇస్తున్నాయి. 2026లో టాలీవుడ్ స్క్రీన్ మీద చిన్న సినిమాల సందడి గట్టిగానే కనిపించబోతోంది. అప్కమింగ్ లిస్ట్లో రాకాస, తిమ్మరాజుపల్లి టీవీ, గాయపడ్డ సింహం లాంటి సినిమాలు మంచి విజయం సాధించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. లో బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలకి సక్సెస్ టాక్ వస్తే భారీ లాభాలు రావడం పక్కా అంటున్నారు విశ్లేషకులు. గతంలో స్టార్ లీగ్లో ఉన్న బ్యూటీస్కే పాన్ ఇండియా ఆఫర్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పెద్దగా ట్రెండ్లో లేని బ్యూటీస్ కూడా భారీ చిత్రాల్లో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేస్తున్నారు. ఆ సినిమా సక్సెస్ అయితే సరే, లేదంటే వాళ్ళ కెరియర్ కష్టాల్లో పడిపోతోంది. ఈ మధ్య కాలంలో ఇలా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్లో కనిపించి కూడా ఫామ్లోకి రాలేకపోయిన అందాల భామలు చాలా మంది కనిపిస్తున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. చాలా రోజుల తరువాత అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ ని నిరాశపరిచారు. దీంతో ఈ సినిమాతో పాన్ ఇండియా ట్రెండ్లోకి అడుగుపెట్టిన అందాల భామలకి కూడా నిరాశే ఎదురైంది. ముఖ్యంగా టాలీవుడ్ డెబ్యూ మీద భారీ ఆశలు పెట్టుకున్న మాళవికా మోహనన్కి గట్టి షాక్ తగిలింది. ది రాజా సాబ్ సినిమాలో నటించిన మరో హీరోయిన్ నిధి అగర్వాల్ ని బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు నిరాశపరిచాయి. పవన్ కు జోడీగా నటించిన హరిహర వీరమల్లుతో తన రేంజ్ మారిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ది రాజా సాబ్ అయినా కెరియర్ ని గాడిలో పెడుతుందేమో అనుకుంటే ఆ సినిమా కూడా షాక్ ఇచ్చింది. దీంతో నిధి కెరియర్ డైలమాలో పడిపోయింది. KGF లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన శ్రీనిధి శెట్టి పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉంది. తొలి సినిమా నేషనల్ సెన్సేషన్ అయినా ఆ తరువాత అదే జోరు కంటిన్యూ చేయడంలో తడబడుతున్నారు ఈ బ్యూటీ. దీంతో అప్కమింగ్ సినిమాల మీదే ఆశలు పెట్టుకున్నారు. వీళ్లలో ఒక్క రుక్మిణి వసంత్ మాత్రమే మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. కాంతారా చాప్టర్ 1 మూవీతో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. టాక్సిక్, ఎన్టీఆర్, నీల్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని సినిమాలు ఏళ్ల తరబడి చెక్కుతున్నారు. దీంతో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న విషయంలో క్లారిటీ రావడం లేదు. ఆర్టిస్టుల మార్పు, టెక్నికల్ డిలేస్ కారణంగా సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. ఇలా ఆలస్యమైన సినిమాలు ఆడితే సరే, ఏ మాత్రం తేడా పడినా ఆ నష్టాలు ఊహకందని స్థాయిలో ఉంటున్నాయి. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? వరుస ఫెయిల్యూర్స్ తర్వాత బ్రేక్ తీసుకున్న అఖిల్ ప్రస్తుతం లెనిన్ సినిమాలో నటిస్తున్నారు. ఎప్పుడు మొదలైన ఈ సినిమా మధ్యలో హీరోయిన్ మార్పుతో ఆలస్యమైంది. ఆ తర్వాత కూడా షూటింగ్ పూర్తయిందన్న న్యూస్ వచ్చినా రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ రావటం లేదు. చిన్న హీరోల విషయంలోనే కాదు, టాలీవుడ్ మెగాస్టార్ మూవీ విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. విశ్వంభర సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా ఆ సినిమా ఆడియన్స్ ముందుకు మాత్రం రావటం లేదు.
గ్రాఫిక్స్ డిలేనే కారణమని చెబుతున్నా అది పూర్తవడానికి ఎంతకాలం పడుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఆల్రెడీ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన గూఢాచారి 2, టాక్సిక్ లాంటి సినిమాల విషయంలోనూ మేకర్స్ సైలెంట్ మోడ్లోనే ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమాల ప్రమోషన్ విషయంలోనూ స్పీడ్ కనిపించడం లేదు. ఇలా ఆలస్యమైన సినిమాలు హిట్ అయితే పర్లేదు, ఫ్లాప్ అయితే మాత్రం భారీ నష్టాలు తప్పడం లేదు. అందుకే ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లోనే కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఈ డిలేస్ నుంచి తప్పించుకోవచ్చన్న సజెషన్స్ వినిపిస్తున్నాయి. పెద్ద సినిమా సెట్లో ప్రమాదం, రామ్ చరణ్ కి గాయం. ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే రిలీజ్ వాయిదా పడుతుందేమో అన్న అనుమానాల నేపథ్యంలో ఈ వార్తలు ఫ్యాన్స్ ని మరింత కలవరపెడుతున్నాయి. దీంతో సినిమా స్టేటస్ ఏంటని ఎంక్వైరీలు మొదలుపెట్టారు ఫ్యాన్స్. మరి ఈ వార్తల్లో నిజమెంత? పెద్ది సెట్లో ప్రమాదం జరిగింది. నేషనల్ గేమ్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతున్న సమయంలో చరణ్ కంటి దగ్గర గాయమైంది. ఈ వార్తలు వైరల్ కావడంతో షూటింగ్ వాయిదా పడుతుందేమో అన్న టెన్షన్ మొదలైంది. ఇప్పటికే సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందన్న న్యూస్ వైరల్ అవుతుండటంతో ఈ వార్తలు ఫ్యాన్స్ ను మరింత టెన్షన్ పెట్టాయి. సెట్లో చరణ్ కు గాయమైన మాట నిజమే అయినా అది ఆందోళన చెందాల్సినంత పెద్దది కాదంటున్నారు మేకర్స్. అంతేకాదు, గాయమైన తర్వాత కూడా చరణ్ షూటింగ్లో పాల్గొన్నారని, 1-2 రోజుల రెస్ట్ తర్వాత తిరిగి షూటింగ్లో జాయిన్ అవుతారని కూడా కన్ఫర్మ్ చేశారు. చరణ్ బ్రేక్ తీసుకున్న సమయంలో ఇతర నటీనటులతో షూటింగ్ కంటిన్యూ చేసేలా ప్లాన్ చేసింది మూవీ టీం. చరణ్ మళ్లీ సెట్లో అడుగుపెట్టగానే స్పెషల్ సాంగ్ కు సంబంధించిన చిత్రీకరణ మొదలవుతుంది. ఈ షెడ్యూల్తో సినిమా షూటింగ్ అంతా పూర్తవుతుంది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ విషయంలో ఆలస్యం ఉండదని పక్కగా చెప్తున్నారు మేకర్స్. ఏప్రిల్ 30న పెద్ది ఆడియన్స్ ముందుకు రావడం ఖాయమని తేల్చేశారు. సినిమా మేకింగ్ లోనే కాదు, ప్రమోషన్స్ లోనూ జక్కన్న రేంజ్ ని ఎవ్వరూ టచ్ చేయలేరు. అప్డేట్స్ తో సంబంధం లేకుండా అప్కమింగ్ సినిమాని వార్తల్లో ఉంచడంలో రాజమౌళిని మించిన వారు ఎవ్వరూ ఉండరు. వారణాసి రిలీజ్ కి ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నా ఆల్రెడీ ఏదో ఒక అప్డేట్ తో వార్తల్లో కనిపిస్తూనే ఉంది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా గ్లోబల్ ప్రమోషన్స్ ప్లానింగ్ కి సంబంధించిన అప్డేట్ నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అవుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి కెప్టెన్సీలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గ్లోబల్ మూవీ వారణాసి. టీజర్ రిలీజ్ దగ్గర నుంచి ఈ సినిమా టాప్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా ఆ అంచనాలను మరింత పెంచే అప్డేట్ ఒకటి రివీల్ అయింది. ఈ సినిమాను గ్లోబల్ గా ప్రమోట్ చేసేందుకు స్కై బ్లూ సినిమాటిక్స్ అనే సంస్థతో కలిసి వర్క్ చేస్తున్నారు రాజమౌళి. గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమా కోసం వేసిన భారీ సెట్ను రివీల్ చేశారు. వారణాసి సినిమా కోసం హైదరాబాదులో కాశీ నగరాన్ని నిర్మించారు. అంతేకాదు, కాశీని తలపించేలా ఓ మినియేచర్ను కూడా సిద్ధం చేశారు. చిత్ర యూనిట్ అఫీషియల్ గా రిలీజ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. RRRతో గ్లోబల్ మార్కెట్ కు గేట్స్ ఓపెన్ చేసుకున్న జక్కన్న వారణాసిని గ్లోబల్ రేంజ్లోనే రూపొందిస్తున్నారు. అందుకే ఇప్పట్నుంచే ప్రమోషన్స్ మీద కూడా దృష్టి పెట్టారు. షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు ప్యారలల్ గా ప్రమోషన్స్ కూడా కానిచ్చేస్తున్నారు. రాజమౌళి కాంపౌండ్ నుంచి అఫీషియల్ అప్డేట్ ఏం లేకపోయినా సినిమా షూటింగ్ స్టేటస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో తెరకెక్కుతుందని కన్ఫర్మ్ చేసిన పీసీ దాదాపు 14 నెలలుగా షూటింగ్ చేస్తున్నామని చెప్పారు. మరో 6 నెలల వర్క్ పెండింగ్లో ఉందన్నారు. రీసెంట్ గా జార్జియా షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసిన వారణాసి టీం త్వరలో మరో కీ షెడ్యూల్ కు రెడీ అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత చలి ప్రదేశం అంటార్కిటికాలో షూటింగ్ చేయబోతోంది. ఇప్పటికే ఏడాదిన్నరగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అయితే చాలు, అదే జానర్లో వరుస సినిమాలు క్యూ కడతాయి. ఆడియన్స్ మూడ్ని క్యాష్ చేసుకునేందుకు అదే జానర్లో దర్శక నిర్మాతలు సినిమాలు చేస్తారు. ప్రెజెంట్ దేశం అంతా దురంధర్ మాన్యులో ఉంది. అందుకే అప్కమింగ్ లిస్ట్లోనూ అదే జానర్ సినిమాలు వచ్చే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీలో ఒక జానర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే వరుసగా అదే జానర్ సినిమాలు క్యూ కడతాయి. సమరసింహారెడ్డి సినిమా హిట్ అయినప్పుడు ఫ్యాక్షన్ సినిమాలు, తొలి ప్రేమ తర్వాత లవ్ స్టోరీలు, అర్జున్ రెడ్డి తర్వాత బోల్డ్ కంటెంట్ మూవీస్, ఇలా ఆడియన్స్ మూడుకు తగ్గట్టుగా అదే జానర్లో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు మేకర్స్. ఇప్పుడు మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద అలాంటి ట్రెండే కనిపిస్తోంది. రీసెంట్గా రిలీజ్ అయిన ధురంధర్ 2 బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. 7 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చేస్తోంది ఈ సినిమా. ఈ సక్సెస్ ఇండస్ట్రీకి కొత్త దారి చూపిస్తోంది. గతంలో ఒక సినిమా హిట్ అయితే అదే జానర్లో వరుస సినిమాలు చేసినట్టుగానే ఇప్పుడు ధురంధర్ స్టైల్ సినిమాలను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఆల్రెడీ అన్ని ఇండస్ట్రీస్లో పేట్రియాటిక్ మూవీస్ లైన్లో ఉన్నాయి. ఇప్పుడు వాటికి తోడుగా కాస్త రాన్ రస్టిక్ టేకింగ్తో తెరకెక్కబోయే సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి.
ప్రెజెంట్ బాలీవుడ్ స్టార్ సైలెంట్ గానే ఉన్నా భవిష్యత్తులో ఈ జానర్ సినిమాల మీద దృష్టి పెట్టే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. సో చూసారుగా, ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.